బస్సులు లేక చదువుకునే పిల్లలు నడుచుకుంటా బడికి పోతున్నారట. అగో ప్రతి పల్లెకు బస్సులు పంపి బడి పిల్లలను టైంకు బడికాడ దించుతున్నామని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కాడికెళ్ళి మొదలు పెడితే ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ దాకా చెప్తుంటే తెలంగాణలో బస్సులు లేక బడి పిల్లలు నడుచుకుంటా ఓవుడా అంటారా చూడుండ్రి. ఇన్నరా విద్యార్థుల తరపున కొట్లాడేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి లొల్లి ఎత్తుకున్నారట. బుద్ధి పుట్టినట్టు యాలాపాలా లేకుండా బస్సులు వస్తున్నాయని దినం పొదుగల సమయానికి బస్సులు రాక బడి పిల్లలకు బాగా బాధలు అవుతున్నాయని అన్నారట. ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పిన వాళ్ళ చెవు మీద పేను వారినట్టు కూడా లేదని ఇట్లా కయ్యానికి కాలు జాపిర్రు. టైంకు బస్సులు వస్తాయనే దాకా కదిలేదే లేదని జిద్దంటే జిద్దు మీద ఉండ్రు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం సారు, మీ మహాలక్ష్మి పథకం పుణ్యమా అని పల్లెలకు పల్లె వెలుగు బస్సులు సక్క వచ్చుడే బంధు అయినాయట. వస్తే కూడా సక్క ఆపకుండా మీ ఆర్టీసీలు చంపకపోతున్నారట. మా బస్సులు వస్తున్నాయని బడి పిల్లలు మహిళలు మస్తు సంతోషపడుతుర్రని మీరు మైకు దొరికితే చాలు ఉబ్బి తబ్బిబైపోయి ప్రజలను ఉబ్బిస్తారు. కానీ మీరు మందికి చెప్తున్న దానికి పల్లెల పొంట చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. మొదలు బడి పిల్లలు పోయేందుకు బస్సులు యాళ్లకు పంపుర్రి, లేకుంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ పౌరులు దమాకు పెట్టి ఆలోచించి మీ సర్కారు గొప్పదనాన్ని వాళ్ళ అబ్బాయిలకు మంచిగా వివరిస్తే మీ ఇందిరామ రాజ్యంకు ఇబ్బందులు తప్పయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ లొల్లి ఏడైందంటారా? ఏడనో కాదు, మెదక్ జిల్లా అవేలి గణపూర్ మండలం బూరుగుపాలెల.